అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రతిపాటి పుల్లారావు, వైసీపీ నుంచి కె శివనాగ మనోహర్ నాయుడు పోటీ చేయగా 33,262 ఓట్ల మెజార్టీతో ప్రతిపాటి విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ప్రతిపాటి ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. కొండవీడు కోటను అభివృద్ధి చేస్తాము అంటూ హామీ ఇచ్చారు. అలాగే అమృత్ పథకంతో తాగునీరు మారుమూల ప్రాంతాలకు కూడా అందిస్తామని చెప్పారు. ఇక పోతవరం దగ్గర ఆటో నగర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూలన పడ్డ లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చిలకలూరిపేట హైవేకి ఇరువైపులా డ్రైన్స్ ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఇవే. 2014లో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. అర్హులైన వారు ఆ ఇళ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లన్నింటినీ అర్హులైన పేదలకు పంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. వాటిని ఇంకా పంపిణీ చేయకపోవడంతో పేదలు ఇప్పటికీ చాలా చోట్ల అద్దె ఇంట్లలోనే ఉంటూ ఉన్నారు. అద్దె ఇళ్లలో ఉండటం వారికి ఆర్థిక భారాన్ని కలగజేస్తుందని చెప్తున్నారు. ఇక కొన్ని చోట్ల రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాటికి రిపేర్లు అవసరం. మరోవైపు చాలా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థలు పాతవి. పారిశుద్ధ్యం మెరుగుపరచడం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరోవైపు సాగర్ కుడి కాలువ నీటి తరలింపు పనిలో పురోగతి కనిపించకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలేంటో చూద్దాం. ప్రతిపాటికి ఉన్న పాజిటివ్ అంశాలు ఇవే. అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అలాగే డ్రైనేజ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. వీటితో పాటు పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే ప్రతిపాటి స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు 8 వార్డులు 30 గ్రామాలకు కుళాయి నీళ్లు అందిస్తూ ఉన్నారు. అలాగే సరికొత్త యంత్రాలతో డంప్ యార్డ్లో చెత్తను తొలగించే పనులు చేపడుతున్నారు. మరోవైపు రైతుల కోసం సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. పొగాకు, మిర్చి రైతులకు సపోర్ట్గా నిలబడ్డారు ఎమ్మెల్యే. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఎమ్మెల్యే ఎక్కువగా హైదరాబాద్లో ఉన్న బిజినెస్లపైనే ఫోకస్ పెట్టారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేతో పని చేయించుకోవడానికి కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అనుకుంటూ ఉన్నారు. కార్యకర్తల విషయంలో ఎమ్మెల్యే కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భార్య జోక్యం ఎక్కువగా ఉంది అనే విమర్శలు ఉన్నాయి. రజనీ చేసిన తప్పులనే ప్రతిపాటి పుల్లారావు కూడా చేస్తున్నారు అనే చర్చ ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యేపై నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 14.1% మంది జనం చెబుతున్నారు. బాగుంది అని 30.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 43.2% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 7% మంది జనం చెబుతూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని 5.5% మంది జనం అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 45.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 6% మంది జనం చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16.2% మంది జనం అంటున్నారు. బాగుంది అని 24.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40.5% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 8.1% మంది జనం అంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.7% మంది జనం అంటున్నారు. బాగుంది అని 13.5% మంది జనం చెప్తుంటే పర్వాలేదు అని 45.9% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 27% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 10.8% మంది జనం వైఎస్ జగన్ గురించి చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.4% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని
62.2% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 10.8% మంది చెబుతూ ఉంటే అస్సలు బాగాలేదు అని 8.1% మంది జనం అంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్కు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 8.1% మంది అంటూ ఉంటే బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 54.1% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 16.2% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 8.1% మంది జనం అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 29.7% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పూర్తి కావు అని 18.9% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 40.6% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 10.8% మంది జనం చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 10.8% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 37.8% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 24.3% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే తెలియదు అని 27% మంది జనం అనుకుంటున్నారు. ఇక కూటమిలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 27% మంది జనం అంటుంటే పెరగలేదు అని 16.2% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 40.6% మంది జనం అభిప్రాయపడుతుంటే తెలియదు అని 16.2% మంది జనం అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని చెబుతున్న వారి సంఖ్య 13.5%గా కనిపిస్తోంది. రాదు అని 29.7% మంది చెబుతున్నారు. రావచ్చు అని 48.6% మంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే తెలియదు అని 8.2% మంది అభిప్రాయపడుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 19% మంది జనం చెబుతూ ఉంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 45.9% మంది జనం అంటున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 35.1%గా ఉంది. ఇవి చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు.